ఈ వీడియోలో కంపరేటర్ గురించి ఫుల్గా చెప్తాను. అది 8 బిట్ కంపరేటర్, 4 బిట్ కంపరేటర్. నేను బైట్ కంపరేటర్ గురించి చెప్తాను. సో అది 8 బిట్ కంపరేటర్. సో దాని గురించి ఫుల్గా గేట్ లెవెల్ కోడ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సర్క్యూట్ డయాగ్రామ్ అంతా. సో లాస్ట్ దాకా చూడండి. సో స్టార్ట్ చేద్దాం వీడియోని. సో ఈ వీడియోలో ఇంకో గేట్ లెవెల్ మోడలింగ్ కోడ్ చూద్దాం. బైట్ కంపరేటర్, బైట్ కంపరేటర్. బైట్ అని ఎందుకు యూజ్ చేశానంటే 8 బిట్ బైట్ అంటే 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 8 బిట్స్ కంపరేటర్ మామూలుగా చెప్తారు, మీరు కావాలంటే 6 బిట్స్ కంపరేటర్. అసలు కంపరేటర్ అంటే ఏంటో చెప్తాను. 6 బిట్స్ 4 బిట్స్ ఏదైనా. కంపరేటర్ అంటే మనం 2 ఇన్పుట్స్ వేస్తాం, ఏ అలాగే బి. ఒక్క నిమిషం. ఏ అలాగే బి 2 ఇన్పుట్స్ ఇచ్చాం. నేను 4 బిట్ అనుకున్నాను అనుకోండి. 4 బిట్ నెంబర్ 1 0 0 1 అని ఇచ్చాడు. 1 0 0 1 అని ఇచ్చాడు. అయితే కంపరేటర్ ఏంటి చేస్తుంది అంటే, కంపరేటర్ వర్క్ ఏంటంటే రెండింటికి నేను సేమ్ ఇన్పుట్ ఇచ్చాను. అప్పుడు ఇవి రెండు కంపేర్ చేసుకుని ఇవి రెండు ఈక్వల్ అయితే 1 అవుట్పుట్ వస్తుంది. అదే ఇవి రెండు ఇప్పుడు ఏ ఏమో 1 0 0 1 ఇచ్చాను, బి ఏమో 0 0 0 1 ఇచ్చాను. ఈ రెండింటికి సేమ్ ఏంటి కాదు కదా, కాబట్టి అవుట్పుట్ కంపరేటర్ 0 వస్తుంది. అంటే రెండు సేమ్ అయితే 1 వస్తుంది, రెండు డిఫరెంట్ అయితే 0 వస్తుంది. కంపరేటర్ అర్థమై ఉంటుంది. అంటే రెండు టూ ఇది వేస్తాం, 2 మెంబర్స్ ఇస్తాం. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి. అది 4 బిట్ అవ్వచ్చు, 8 బిట్ మెంబర్ లేని రెండు ఇచ్చామనుకోండి. అవి రెండు ఈక్వల్ అయితే కంపరేటర్ అవుట్పుట్ 1 అవుద్ది. అవి రెండు డిఫరెంట్ అయితే కంపరేటర్ అవుట్పుట్ 0 అవుద్ది. ఓకేనా? 1 ఎప్పుడు అవుద్ది, 0 ఎప్పుడు అవుద్దో చెప్తాను. అంటే కంపరేటర్ అంటే ఏంటండి? కంపరేటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? కంపేర్ అంటే రెండింటికి కంపేర్ చేస్తారు. రెండు ఈక్వల్ అయింది అనుకో 1 అవుట్పుట్ వస్తుంది. రెండు డిఫరెంట్ అయితే ఏ చిన్న చేంజ్ అయినా, ఏ 1 బిట్ చేంజ్ అయినా 0 అవుట్పుట్ వస్తుంది. ఓకే, అర్థమై ఉంటుంది కంపరేటర్ అంటే. తప్పు చెప్పాను? తప్పు చెప్పడం కాదు, మీకు అర్థమైంది లేదు, ఇంకా నాకు కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓకేనా? జస్ట్ కంపేర్ చేసుకుంటుంది. బైట్ కంపరేటర్ ఎందుకు రాసిన అంటే 1 బైట్ ఈజ్ 8 బిట్. నేను 8 బిట్ కంపరేటర్ గేట్ లెవెల్ కోడ్ రాస్తాను కాబట్టి ఏ 1 బైట్ అంటే 8 బిట్స్, అందుకే బైట్ కంపరేటర్ అని పెట్టాను. అంతేగాని 8 బిట్ కంపరేటర్ 4 బిట్ కంపరేటర్ ఈజీ. యాక్చువల్గా ఇది గేట్ లెవెల్ కోడ్ కాబట్టి పెద్దది. అదే బిహేవియర్ లెవెల్ మోడలింగ్లో అలా చేస్తే ఇది ఎలాగ రాయొచ్చు? ఇఫ్ అనే స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ రాసివచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే ట్రూ అని వస్తుంది, కాకపోతే కంపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ప్రింట్ చేయమంటుంది. ఎల్స్ ఇఫ్ అని రాసి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అయితే ఎల్స్ ఇఫ్ అని రాస్తే చాలు. కంప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. కంప్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. ఇందులోనైతే పెద్ద కోడ్ ఉంటుంది, పెద్ద డయాగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, చెప్తాను. యాక్చువల్లీ ఇందులోనైతే లెంత్ ఎక్కువ అయిపోద్దండి డయాగ్రామ్ గట్ట. యాక్చువల్గా మనం ఎగ్జార్ గేట్ యూజ్ చేస్తాం. మనం రెండింటికి కంపేర్ చేయడం. ఎందుకు ఎగ్జార్ గేట్ యూజ్ చేస్తామంటే, ఎగ్జార్ గేట్ మీకు ట్రూత్ టేబుల్ ఒకటి గీద్దాం. ఏబి అవుట్పుట్ 1 అవుట్పుట్. ఒకసారి మీకు చూడండి, ఇది ఎగ్జార్ గేటు. 2 ఇన్పుట్ 1 అవుట్పుట్. వై ఇది, ఏ బి ఇది. ఓకేనా? యాక్చువల్గా ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ బి బార్ ప్లస్ బి ఏ బార్. ఓకే, ఇప్పుడు నేను వేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 0 ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. అప్పుడు అవుట్పుట్ ఏంటవుద్ది? ఏ 0 0 ఇంటూ బి బార్ ఎంత 1 అవుద్ది. ఏ 0 ఇంటూ సంథింగ్ 0, బి 0 0 ఇంటూ సంథింగ్ 0, అంటే 0 ప్లస్ 0 ఎంత 0. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, బి ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తే వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుద్ది. అదే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. ఏ 0 ఇంటూ సంథింగ్ 0, బి 1 ఇంటూ ఏ బార్, ఏ 0 ఏ బార్ 1 1 ఇంటూ 1 1, అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఈ కేసులోన వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. సేమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ బి బార్ ఎంత, బి ఈజ్ ఈక్వల్స్ టు 0, కాబట్టి బి బార్ 1, అంటే 1 ఇంటూ 1 1, కాబట్టి 1 ప్లస్ సంథింగ్ 1. ఓకేనా? మీకు ఇది మళ్ళీ చెప్తాను చూడండి. 1 ప్లస్ ఎక్స్ సంథింగ్ ఇది ఈక్వల్స్ టు 1 ఎప్పుడైనా. ఎందుకంటే మనం 1 ప్లస్ 0 0 0 0లో కాకపోతే 1 ప్లస్ 1 1 1 1 1 యాడ్ చేసినా 1 ఈక్వల్, బైనరీ ఈక్వలెంట్ 1 అవుద్ది. ఎగ్జార్ గేట్స్ ఎన్ని యాడ్ చేసినా 1కి 1 అనే అవుట్పుట్ అని వస్తుంది. డోంట్ కేర్ ఇది. ఓకేనా? మీకు ఇవి అని. ఇంకోటి మీకు కండిషన్ ఏంటంటే 1 ప్లస్ 0 1 కదా, అలాగే ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుద్ది.
ఓకేనా. ఇది చాలా కండిషన్స్ కే మ్యాప్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కట్ చెప్పినప్పుడు ఏ ప్లస్ ఏ బార్ ఈజ్కోస్ట్ 1. ఓకేనా, ఏ ప్లస్ ఏ బార్ ఈజ్కోస్ట్ 1. నెక్స్ట్ కేసు ఇంకేట ఉంది, ఏ ఈజ్కోస్ట్ 1 బి ఈజ్కోస్ట్ 1. ఏ 1 ఇంటూ బీ బార్ ఎంత, బీ ఈజ్కోస్ట్ 1 కదా, బీ బార్ 0 అవుద్ది అంటే 1 ఇంటూ 0 0. బీ 1, ఏ బార్ ఎంత అవుద్ది, ఏ 1 కాబట్టి ఏ బార్ 0 అవుద్ది. 0 ఇంటూ 1 0, 0 ప్లస్ 0 0 అంటే వై ఈజ్కోస్ట్ 0. అవి ఇవన్నీ ఇప్పుడు నేను నింపుదాం. ఏ ఈజ్కోస్ట్ 0 0 1 1 0 1 1. చూడండి, ఫస్ట్ కేసులో వై ఈజ్కోస్ట్ 0, సెకండ్ కేసులో వై ఈజ్కోస్ట్ 1, థర్డ్ కేసులో వై ఈజ్కోస్ట్ 1, ఫోర్త్ కేసులో వై ఈజ్కోస్ట్ 0. ఈ సార్ మీరు బయట కంపరేటర్ కదా సార్ అని చెప్పొద్దు ఫ్రెండ్, అన్నీ నేను పెద్ద ఇదే కాదు, పెద్ద వయసు ఉన్నట్టు కాదు కాబట్టి అన్నీ ఏదో చెప్పచ్చు సార్ అని పెద్ద మాటలు మనకెందుకు. బయట కంపరేటర్ కదా, ఎందుకు ఎగ్జార్ గేట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేశానంటే ఎగ్జార్ గేట్ నుంచే మనం తీయచ్చు. ఎందుకంటే చూడండి, రెండు ఏ బి రెండు ఈక్వల్ అయితే ఏ 0 బి 0 రెండు ఈక్వల్ అయితే 0 అయింది. ఏ 1 బి 1 రెండు 1 అయితే 0 అయింది. అదే రెండిట్లో ఏది తేడా ఉన్నా 0 1 1 0 అంటే రెండు డిఫరెంట్గా ఉంటే 1 అవుట్పుట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తాను చూడండి, రెండు 0లు అయితే 1 బిట్ మెంబర్స్, ఏ 1 బిట్ మెంబర్ బి 1 బిట్ మెంబర్, రెండు 0 కానీ రెండు 0లు అయినా రెండు 1 అయినా అవుట్పుట్ 0లు వస్తున్నాయి. అది ఏది 0 అంటే ఏది డిఫరెంట్గా ఉన్నా అది 1 అనే అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రెండు సేమ్ ఉంటాయి, 0 0 కాబట్టి 0 అవుట్పుట్ వచ్చింది. అంటే ఇక్కడ 1 1 రెండు 1 అని కాబట్టి 0 అవుట్పుట్ వచ్చింది. అంటే ప్రతి బిట్ కంపేర్ చేసుకుంటాం అండి. ఇప్పుడు మనం ఈ కేసు తీసుకున్నాం, 4 బిట్ మెంబర్ తీసుకున్నాం. ప్రతి దానికి ఇదే. ఇప్పుడు A3 A3 B3 A2 యాక్చువల్గా ఇది అంటే ఏది ఇచ్చాను చెప్తాను చూడండి. ఏ ఈజ్కోస్ట్ 1 0 0 1 ఇచ్చాను, బి ఈజ్కోస్ట్ 0 0 0 1 ఇచ్చాను. ఇది ఏంటిది, A3, ఇది B3. ఓకేనా, ఇది A2 B2, ఇది A1 B1, అలాగే A0 B0, అదే A0 B0. ఇప్పుడు ఏంటంటే ప్రతి బిట్ ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఎగ్జార్ గేట్ పెడతాం. ఎగ్జార్ గేట్ పెట్టి A3 B3. ఓకేనా, A3 B3 ఇస్తాం. 1 0 వచ్చింది, 1 0 వచ్చింది అనుకో, ఎగ్జార్ గేట్ అవుట్పుట్ 1 వచ్చిందంటే ఇవి రెండు ఈక్వల్ కానట్లు. చూడండి, రెండు డిఫరెంట్ అయితేనే 1 అవుట్పుట్ వస్తుంది, ఇవి రెండు ఈక్వల్ కానట్లు అర్థం. అదే ఇప్పుడు నేను చూడండి A2కి కూడా సేమ్ అలాగే ఇస్తాను. A2 B2 ఇచ్చాను. రెండింటికి ఏ వాల్యూ అసైన్ చేస్తాం మనం, 0 0 అసైన్ చేస్తాం. 0 0 అసైన్ చేస్తే అంత అవుట్పుట్ 0 వచ్చింది. 0 మనకి ఎగ్జార్ గేట్ నుంచి 0 అవుట్పుట్ వచ్చిందంటే అది సేమ్ ఉన్నట్లు. ఇవి రెండు బిట్లు సేమ్ ఉన్నాయి, A2 B2 సేమ్ ఉన్నాయి. అలాగే ప్రతి బిట్ కంపేర్ చేసుకుంటాం, A1 B1 అలాగే A0 B0. ఓకే, అలా ప్రతి బిట్ కంపేర్ చేసుకుని ఎగ్జార్ గేట్లు గీసుకుంటే అది రెండు ఈక్వల్ ఉంటే 0 అవుట్పుట్ వస్తుంది. మరి 0 వచ్చింది కదా సార్, మరి కంప్యూటర్లో అవుట్పుట్ 1 రావాలి, నాట్ గేట్ పెడితే ఏటవుద్ది, 0 వచ్చిన అవుట్పుట్ 1 అయిపోద్ది, అంతే కదా. ఓకేనా, అంతే. ఓకేనా, 1 బిట్ కంపరేటర్, ఇది 1 బిట్ కంపరేటర్ అన్నీ కంబైన్ చేసి ఒక 8 బిట్. ఇప్పుడు 4 బిట్ కంపరేటర్ కాబట్టి 4 ఎగ్జార్ గేట్స్ యూజ్ చేస్తాం. అది 8 బిట్ కంపరేటర్, బైట్ కంపరేటర్ అంటే 8 బిట్ కదా, అంటే 8 ఎగ్జార్ గేట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక్కొక్క బిట్కి A0 B0 అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క ఆర్ గేట్, ఎగ్జార్ గేట్ సారీ. అంటే ఇప్పుడు 4 బిట్ కంపరేటర్ కాబట్టి 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎగ్జార్ గేట్స్ యూజ్ చేస్తాం. బైట్ కంపరేటర్ అంటే 8 బిట్స్ కదా, 8 బిట్స్ అంటే ఎన్ని గేట్స్ యూజ్ చేస్తాం, 8 ఎగ్జార్ గేట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, 8 ఎగ్జార్ గేట్స్ గీసి ఇప్పుడు గీయాలి అది డైగ్రామ్. ఓకేనా, ఇక్కడ గీస్తాను. యాక్చువల్గా స్పేస్ ఎక్కువనే ఉందిలే, ఇక్కడ కనబడుతుందా మీకు, కనబడి ఉంటుంది అనుకుంటున్నాను, కనబడుతుంది. ఓకే, ఇక్కడ అది ఇలా ఇందాక. ఓకే అమ్మా, ఎగ్జార్ గేటు నేను 8 బిట్ కంపరేటర్ కదా, బైట్ కంపరేటర్ అంటే బైట్ అంటే 8 బిట్, 1 బైట్ ఈజ్కోస్ట్ 8 బిట్, 1 బైట్ ఈజ్కోస్ట్ 8 బిట్, 8 బిట్ కంపరేటర్ కదా. కాబట్టి A7 to 0 అంటే ఒక ఎరేలో తీసుకుంటున్నాం, B7 to 0 అంటే 7 to 0 అంటే 8 మెంబర్స్ ఉన్నట్టు. A1 A2 అలాగే A7 దాకా ఉంటుంది, A0 కూడా ఉంటుంది. ఓకే, A7 దాకా, అలాగా B0 అలాగే B7 దాకా. ఓకేనా, 8 మెంబర్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా, ఫస్ట్ ఎగ్జార్ గేట్
ఏ ఆఫ్ జీరో బి ఆఫ్ జీరో ఇస్తాం. ఓకేనా, రెండింటికి ఇచ్చి ఎగ్జర్ గేట్ 1 అలాగా ఎగ్జర్ గేట్ 2 ఏ ఆఫ్ 1 బి ఆఫ్ 1 అలాగా ఎగ్జర్ ఎన్ని గేట్ 3 దగ్గర A2 B2 వేస్తాము, గేట్ 3 దగ్గర గేట్ 4 గేట్ 5 గేట్ 6 గేట్ 8 దగ్గర ఎగ్జర్ గేట్ అండి, సారీ నేను బాగా గీయలేదు. అలాగే గేట్ 3 గేట్ 4 గేట్ 5 గేట్ 6 కూడా ఉంటాయి, అవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది కదా, అవి కూడా ఉంటాయి A7 B7. ఓకే, గేట్ 7 దగ్గర A7 B7 వచ్చాయి. ఈ గేట్ 8 యాక్చువల్ గేట్ 8 ఉంటాయి కదా, 1 నుంచి స్టార్ట్ చేసి 0 నుంచి కాదు కదా, చూడండి 1 దగ్గర 0 2 దగ్గర 1 కాబట్టి 8 దగ్గర 7. ఓకేనా, ఇవన్నీ చూడండి మిడిల్లోనే ఉంటుంది. గేట్ 3 కూడా ఉంటుంది ఎగ్జర్ గేటు A2 B2 అలాగా గేట్ 4 ఉంటుంది, గేట్ 5 ఉంటుంది, గేట్ 6 ఉంటుంది, గేట్ 7 ఉంటుంది. నేను పెద్దది అయిపోద్దని గీయట్లేదు. అయితే నేను ఎగ్జర్ గేట్ గీసి ఇది చెప్పాను మీకు. చూడండి డిఫరెంట్ ఎగ్జర్ గేట్లోన డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. ఇక్కడ 0 1 ఉందనుకోండి, నేను ఏడ్ చేశానంటే 4 బిట్ కంపరేటర్ 8 బిట్ కంపరేటర్ 4 బిట్ కంపరేటర్లో ప్రతి బిట్ కంపేర్ చేసుకోవాలంటే అలాగా ప్రతి బిట్కి ఎగ్జర్ గేట్ కనెక్ట్ చేసేయడమే. ఎగ్జర్ గేట్లో 1 వచ్చిందనుకో 2 డిఫరెంట్ ఉన్నట్లు, అంటే ఎగ్జర్ గేట్లో 1 వచ్చిందంటే 2 డిఫరెంట్ ఉన్నట్లు. అదే ఎగ్జర్ గేట్లో 0 వచ్చిందనుకో, అంటే ఎగ్జర్ గేట్లో 0 వచ్చిందనుకో 2 సేమ్ ఉన్నట్లు. ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ ఉన్నాయండి, 0 1 1 0 2 డిఫరెంట్ ఉంటే 1 అవుట్పుట్ వస్తుంది, 2 సేమ్ అంటే 0 అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నాం మనం కంపరేటర్ అవుట్పుట్. ఫస్ట్ ఇవన్నీ ఇట్లా కంపరేటర్ అవుట్పుట్ 1 ఎప్పుడు అవ్వాలి, అన్నీ సేమ్ ఉన్నట్లు, అంటే A7 నుంచి B7 దగ్గర అన్ని బిట్స్ కంపేర్ రెండు ఈక్వల్ మెంబర్స్ అయితే అంటే ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను చూడండి. కంపరేటర్ 1 ఎప్పుడు అవుద్ది, 2 ఈక్వల్ మెంబర్స్ అంటే A7 B7 2 ఈక్వల్ అవ్వాలి. 2 ఈక్వల్ అవ్వాలంటే ప్రతి బిట్ A0 B0 2 ఈక్వల్ అవ్వాలి, A1 B1 2 ఈక్వల్ అవ్వాలి, A2 B2 2 ఈక్వల్ అవ్వాలి, అలాగే A7 B7 2 ఈక్వల్ అవ్వాలి. ఏ ఒక్కటి కూడా చేంజ్ అయినా బిట్ మెంబర్ మారిపోద్ది కదా. 1 0 1కి 1 1కి ఇక్కడ ఒక బిట్టే చేంజ్ అయింది కానీ వాల్యూ చేంజ్ అయిపోద్ది. ఒక్క బిట్ A2 B2 2 ఈక్వల్ కాకపోయినా చేంజ్ అయిపోయినట్లే. అంటే ఇవన్నిటికీ ఎండ్ గేట్ పెట్టాలి, కానీ మనం ఏంటి పెడతాం, ఆర్ గేట్ పెడతాం. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆర్ గేట్ పెడతాం. ఏ గేట్ 4 నుంచి ఒకటి, గేట్ 5 నుంచి ఒకటి, గేట్ 6 నుంచి, గేట్ 7 నుంచి అన్నీ కలిపి ఆర్ గేట్ ఎందుకు పెడతాం చెప్తాను చూడండి. ఆర్ గేట్, దాని తర్వాత నాట్ గేట్. ఆర్ గేట్ ఎందుకు పెడతాం, నాట్ గేట్ ఎందుకు పెడతాం అని అనుకోవచ్చు. ఆర్ గేట్ ఎందుకు పెడతాం అంటే A0 B0 రెండు ఈక్వల్ అయిందనుకో, 2 నెంబర్స్ ఈక్వల్ అయిందంటే 0 వస్తుంది. ఓకేనా, 2 0 అయింది 0 వస్తుంది. ఇక్కడ 2 ఈక్వల్ అవ్వలేదు, 2 ఈక్వల్ అవ్వకపోతే 1 వస్తుంది, ఈక్వల్ అయితే 0 వస్తుంది. చూడండి ఇక ఈక్వల్ అయిందనుకో 2 బిట్ 0 వస్తుంది, 2 డిఫరెంట్ ఉంటే 1 వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఏంటి కావాలి, 2 ఈక్వల్ అయ్యి. ఓకేనా, A0 B0 అప్పుడు 0 అవుట్పుట్ వచ్చింది. అలాగే ప్రతి దానికి అలాగే ఈక్వల్ అయిందనుకో 0 అవుట్పుట్లు వస్తాయి అన్నీ కూడా. ఇప్పుడు నేను అన్ని బిట్స్ సేమ్ ఇచ్చాను అంటే A B ఇచ్చాను నేను, అప్పుడు కంప్యూటర్ అవుట్పుట్ 1 రావాలి. అప్పుడు ఏంటి A0 నుంచి 7 దాకా అన్నీ సేమ్ ఉన్నట్లు, అన్ని జీరోలు వస్తాయి. అన్ని జీరోలు వచ్చాయి అనుకో, ఆర్ గేట్లో నేటి అన్ని జీరోలు అయితే ఆన్సర్ ఏటవుద్ది, అన్ని జీరోలు అయితే 0 ఆన్సర్, అంతే కదా. ఆర్ గేట్ ఏబి ఇది 8 బిట్ ఆర్ గేట్ కాబట్టి 8 బిట్ కాబట్టి 8 ఇన్పుట్స్ ఉంటాయి. మన 2 బిట్ ఆర్ గేట్ అనుకో 0 0 దగ్గర 0 ఉంటుంది, 0 1 దగ్గర 1 ఉంటుంది, 1 0 దగ్గర 1 ఉంటుంది, 1 1 దగ్గర 1 ఉంటుంది. ఆర్ గేట్ ఎప్పుడైనా అన్ని జీరోలు అయితేనే 0 అవుద్ది, ఏదో ఒక్కటి 1 అయినా 1 అవుద్ది ఆర్ గేట్లో, కాబట్టి 0 అవుద్ది. 0 నుంచి నాట్ గేట్కి వెళ్ళింది, అప్పుడు ఎంత అవుద్ది, 1 అవుట్పుట్ వస్తుంది. ఇది కంపరేటర్ అవుట్పుట్. కంప్ = 1 అయింది, A B ఇస్తే కంపరేటర్ అవుట్పుట్ 1 అయింది. ఇందులోన నేను A B మళ్ళీ చెప్తాను చూడండి ఆ కండిషన్. A B ఇచ్చానండి, A B ఇచ్చానంటే A0 B0 2 ఈక్వల్ అయినట్లు అన్నీ ఈక్వల్ అవుతాయి. A1 B1 A2 B2 అలాగే ఈక్వల్ అయితేనే A B అవుద్ది. అయితే నేను అప్పుడు A0 B0 2 ఈక్వల్ అయితే
అప్పుడు ఏటవుద్ది, 2 ఈక్వల్ అయితే 0 అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ 0, ప్రతిదాని అవుట్పుట్ 0. ఎందుకు అన్ని ఈక్వల్ కాబట్టి ప్రతిదాని అవుట్పుట్ 0. ప్రతి బిట్ కంపేర్ చేసుకొని 0 అవుట్పుట్లు వస్తాయి. ఇప్పుడు ఆర్ గేట్లోకి వెళ్తుంది. ఆర్ గేట్లో అయితే అన్ని 0 అయితేనే 0 అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఇందులో ఏది 1 అయినా ఈ అవుట్పుట్ 1 అవుద్ది. అప్పుడు 1కి నాట్ గేట్కి ఆన్సర్ ఎంత అవుద్ది, 0 అవుద్ది. అంటే కంప్ వాల్యూ 0 అవుద్ది. కానీ మనకి కంప్ వాల్యూ 1 కావాలి కాబట్టి 0 వచ్చిందానికి నాట్ గేట్ పెట్టామంటే 1 అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అర్థమై ఉంటుంది. ఇంకోసారి చెప్పమంటే ఇంకోసారి చెప్తాను, కింద మెన్షన్ చేయండి అర్థం కాకపోతే. షార్ట్ వీడియోలో నేను చెప్తాను ఇంకోసారి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను A7 ఒక మెంబర్ చేస్తానులేండి. A = 8 బిట్ మెంబర్ కదా. 1 1 1 4 1s 5 1s 6 1s నెక్స్ట్ 0 1 2 3 4 5 6 7 8 3 జీరోలు ఇచ్చాను. B దగ్గర 1 0 1 1 1 1 0. ఇక్కడ కంప్ వాల్యూ ఏటి రావాలి చెప్పండి. మీరు ఒకసారి ఇమేజ్ చేయండి, ఒకసారి స్పాట్ చేసి కంప్ వాల్యూ ఏటి రావాలో. కంపరేటర్ వాల్యూ అండి అంతే. కంప్ వాల్యూ అంటే ఏదో ఇదో అనుకోవద్దు. కంపరేటర్ వాల్యూ 0 రావాలి. ఎందుకంటే అన్ని బిట్స్ సేమ్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ A7 ఇది అనుకో, A7 A6 చూడండి, ఇది రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, 1 0. కాబట్టి నెంబర్స్ డిఫరెంట్, కాబట్టి కంప్ వాల్యూ 0 రావాలి. అయితే ఈ కేసులో వీటిని చూసుకుందాం. 1 1 కంపేర్ చేసుకుందాం. 1 1 కంపేర్ చేసుకుని 0 అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి. 1 1 కాబట్టి 0. 1 1 కంపేర్ చేసుకుని 0 ఫస్ట్ దానికి వస్తుంది. దాని తర్వాత 1 0 కంపేర్ చేస్తుంది. 1 0 అయితే అవుతుంది, 1 0 అవుట్పుట్ 1 అవుద్ది. ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో 0 వస్తుంది, సెకండ్ దాంట్లో 1 వస్తుంది. దాని తర్వాత థర్డ్ కంపేర్ చేసుకుంది. 1 1 A2 A3 A2 B2 1 1 1 అయితే ఎంత, 0 అవుట్పుట్ వస్తుంది. ఎక్కడి నుంచో ఇక్కడ నేను గేస్తున్నాను. అలాగే ప్రతి దానికి 0 వస్తుంది. ఎందుకంటే 1 1 తర్వాత 1 1 1 1 0 0 0 0. అలాగే ప్రతి దానికి 0లే వస్తాయి. అయితే ఇక్కడ 1 ఉంది. ఎగ్జాక్ట్ ఆర్ గేట్లో నేట్ వస్తుంది. ఏది 1 అయినా, ఏది అయ్యి ఉన్నా దాని అవుట్పుట్ ఏమో అయ్యే వస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే 1 ఉన్నా 2 1s ఉన్నా 3 1s ఉన్నా 5 1s ఉన్నా అన్ని 1లు అయినా అవుట్పుట్ 1 వస్తుంది. 1 ఉన్నా అన్ని 0లు అయితేనే 0 వస్తుంది. అయితే 1 ఉంది, దానివల్ల 1 అవుట్పుట్ వస్తుంది. నాట్ గేట్ నుంచి 1 వెళ్ళిందంటే 8 అవుట్పుట్ వస్తుంది, 0 వస్తుంది. అంటే కంప్ వాల్యూ 0 వచ్చిందా లేదా. ఓకేనా, ఇలా ఇలాగా మనం డిజైన్ చేసుకుంటాం. ఎగ్జార్ గేట్ యూజ్ చేసి, ఆర్ గేట్ యూజ్ చేసి, నాట్ గేట్ యూజ్ చేసి. మీకు అర్థమయ్యి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఎనేబుల్ పెడతాం. అయితే ట్రై స్టేట్ గేట్ అవుద్ది. ట్రై స్టేట్ గేట్ అంటే అది వేరేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు అంటే ఎనేబుల్ 0 అయిందనుకో, ఇది మొత్తం అసలు పనిచేయదు, ఈ సిస్టమ్ పనిచేయదు. ఎనేబుల్ 1 అయితే పనిచేస్తుంది. ఇక్కడ ట్రై స్టేట్ గేట్, ఇప్పుడు నాట్ గేట్ దగ్గర ఒక ఇన్పుట్ ఒక అవుట్పుటే చూస్తారు. కానీ ఈ ఎనేబుల్ ఎక్కడ ఇచ్చామంటే అది అవుద్ది అనేది ట్రై స్టేట్ గేట్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందుకని చెప్పట్లేదు. నేను రేపో ఎప్పుడో చెప్తాను. ట్రై స్టేట్ గేట్ ఒక 5 minutesలో అయిపోద్ది, అది పెద్ద పని కాదు. సో ఇక్కడ ఎనేబుల్ ఉంటుంది. మీకు ఎనేబుల్ లేకపోయినా పర్వాలేదు, పెట్టేయండి చాలు, అవసరం లేదు. ఓకేనా, అయితే ఇప్పుడు డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు కోడ్ ఎలా రాస్తాం. సర్క్యూట్ డయాగ్రామ్ ఉండిన తర్వాత కోడ్ ఎలా ఈజీ అయిపోద్ది కదా. సర్క్యూట్ డయాగ్రామ్ ఆల్రెడీ ఉంది, కోడ్ రాసిడే ఈజీ. ఓకేనా, కోడ్ ఇప్పుడు చెప్తాను. సో మాడ్యూల్, నేను 8 బిట్ కంపరేటర్ కదా, A8 కంపెనీ ఇస్తాను. ఏదైనా ఇవ్వచ్చు, మాడ్యూల్ నేమ్లోనో ఇది వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఏదిగా ఉంటుందని 8 బిట్, 8 అంటే 8 బిట్ ఎలాగైనా ఇవ్వచ్చు. 8 కంపెనీ ఇచ్చాను. దాని తర్వాత ఓకేనా, ఇక్కడ ఏటేటి ఉన్నాయి, A B 2 ఇన్పుట్లు, ఒక ఎనేబుల్. ఓకేనా, A, B అండ్ అవుట్పుట్ ఒకటి ఉంది కదా, ఇదేంటిది అవుట్పుట్ D అని ఇద్దాం. కంపెనీ ఇస్తే పెద్దది అయిపోతుంది కదా, D అని ఇచ్చాం. ఓకేనా, అవుట్పుట్ D అని ఇచ్చాను. ఓకేనా, చూడండి, ఇవి డిక్లేర్ చేస్తాం. ఇవి డిక్లేర్ చేసిన తర్వాత ఇన్పుట్ ఏటేటో డిక్లేర్ చేయాలి. ఇన్పుట్ N ఒకటి ఇచ్చాము, ఎనేబుల్ EN అంటే ఎనేబుల్ ఒకటి. ఓకేనా, ఇంకో 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ 7 to 0 A, B. ఇది ఏంటంటే 2 8 బిట్ మెంబర్స్ అని అర్థం. ఓకేనా, 7 to 0 A B అంటే 2 8 బిట్ మెంబర్స్ అని అర్థం. ఓకేనా, అవుట్పుట్ ఎన్ని బిట్స్, కంపెనీ వాల్యూ 0 కానీ 1 కానీ అంటే 1 బిట్ మెంబర్ కాబట్టి అవుట్పుట్
1 బిట్ కాబట్టి ఇలాగ అవుట్పుట్ ఎనేబుల్ కూడా 1 బిట్ కాబట్టి డైరెక్ట్ ఇస్తాం. 1 బిట్ కంటే ఎక్కువ ఉంటే 2 బిట్ అయితే 1:0 అవుద్ది, అదే 3 బిట్ అయితే 2:0 అవుద్ది, అదే 8 బిట్ అయితే 7:0 అవుద్ది. ఇవి రెండు 8 బిట్ మెంబర్స్ కాబట్టి 7 to 0 A, B అని ఇచ్చాను. ఓకేనా, అర్థమై ఉంటుంది. నెక్స్ట్ గేట్లు ఇచ్చేద్దాం. ఎగ్జార్ గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4, గేట్ 5, గేట్ 6, గేట్ 7, గేట్ 8 గేట్స్ ఉంటాయి. ఓకేనా, అలాగా ఎగ్జార్ గేట్ 1 అని ఇచ్చాను. దాని తర్వాత ఆ ఎగ్జార్ గేట్ 1 అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ వైల్ డిక్లేర్ చేయాలి కదా, అంటే వైల్ డిక్లేర్ చేయాలి కదా, ఎందుకంటే ఈ వైర్స్ మనం ఈ అవుట్పుట్ వైర్స్ మనం డిక్లేర్ చేయలేదు కదా, ఇవి మిడిల్లోనే వస్తాయి. ఇది కూడా అవుట్పుట్ వైరే కానీ ఇది మిడిల్లోనే వచ్చింది. ఈ అవుట్పుట్ వైర్ మీకు నచ్చిందేమో, నాకు ఏం నచ్చాం, సి యాక్చువల్గా ABD అని ఇచ్చాం, సి అవ్వలేదు కదా, డి అనేది అవుట్పుట్ అని ఇస్తాం. ఓకేనా, సి అని ఇస్తాను. C1, C0, C1, C2, C3, C3 ఇది C3, C4, C7 అలాగా 8. ఓకేనా, అది వైర్ మనం డిక్లేర్ చేయలేదు, ఇక్కడ వైర్ డిక్లేర్ చేయాలి. ఓకేనా, వైర్ సారీ అండి డిక్లేర్ చేయాలి 7 to 0 ఆఫ్ C. ఇంకోటి కూడా డిక్లేర్ చేయాలి. ఈ వైర్ అయిపోయింది, ఇలాగ వచ్చింది. ఈ అవుట్పుట్ వైర్ కూడా మనం డిక్లేర్ చేయలేదు, ఇది D అని డిక్లేర్ చేసాం. ఈ అవుట్పుట్ వైర్ కూడా డిక్లేర్ చేయాలి. వైర్ DD అని రాస్తాను, వైర్ పైన రాస్తున్నాను, స్పేస్ లేదు కాబట్టి వైర్ ఇది DD అని రాస్తున్నాను. ఓకేనా, వైర్ DD. ఓకేనా, DD అంటే ఇది DD నుంచి నాట్ గేట్కి వెళ్తే D అని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, అవుట్పుట్ D ఎప్పుడు వస్తుంది, ఇది అవుట్పుట్ D అని, ఇది ఈ పాయింట్ అవుట్పుట్ D. ఓకేనా, చూడండి ఇగో D అని ఇచ్చాను, ఇది అవుట్పుట్ D, ఇది DD, ఇది CE, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకేనా, ఈ మిడిల్లో 2 వైర్స్ అవ్వలేదు కాబట్టి ఇది ఇందులో యాక్చువల్గా 8 వైర్స్ ఉన్నాయి, ఇది 1 వైర్ అంటే 9 వైర్స్ మొత్తం కలిపి. ఓకేనా, ఎగ్జార్ గేట్ అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి. ఎగ్జార్ గేట్ 1కి C0 అవుట్పుట్. ఓకే, C0 అవుట్పుట్, ఇన్పుట్ ఏంటి A0, B0, A0, B0. ఓకే, అయిపోయిందా ఎగ్జార్ గేట్ 1. అలాగే ఎగ్జార్ గేట్ 2 C1, A1, B1. ఓకే, చూడండి ఇక్కడే పైన చూసేస్తున్నాం. A1, B1 ఇన్పుట్, C1 అవుట్పుట్, C1 అవుట్పుట్, A1, B1. అలాగే ఎగ్జార్ గేట్ 8 దాకా, గేట్ 8 దగ్గర ఏంటి, గేట్ 8 దగ్గర C7 అవుట్పుట్, అదే A7, B7 ఇన్పుట్స్, A7, B7. ఓకే, అయిపోయింది. ఎగ్జార్ గేట్ లైన్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఆర్ గేట్ డిక్లేర్ చేయాలి. ఆర్ గేట్లోన అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ DD. ఆర్ గేట్ చూడండి, అవుట్పుట్ DD, ఇన్పుట్ ఏమో C0 నుంచి C7 దాకా, అంటే అవుట్పుట్ DD, C0, C1 అంటే C సరిగ్గా రాయట్లేదు చూడండి, C2, C3, C4, అలాగే C5, C6, C7. ఇక్కడ అరే ఇవ్వచ్చు కదా అంటే అరే ఇవ్వచ్చు, కానీ అంటే ఇది మన ఇన్పుట్స్ అరే ఇవ్వచ్చు, కానీ అరే వేస్తే బాగోదు కదా, అంటే అరే అంటే మీకు ఎలాగర్థం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఇది గేట్కి ఇస్తున్నాం, గేట్కి మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం కాబట్టి C0, C1లో ఇవ్వాలి, గేట్కి ఇస్తున్నాం. అదే ఇక్కడ అవుట్పుట్ ఇన్పుట్ డిక్లేర్ చేయట్లేదు, గేట్కి ఇస్తున్నాం కాబట్టి ఇలాగే మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆర్ గేట్. నెక్స్ట్ ఆర్ గేట్ తర్వాత నాట్ గేట్. ఓకేనా, యాక్చువల్లీ ట్రై స్టేట్ గేట్లోనైతే నాట్ ఇఫ్ గేట్ అని ఇవ్వాలి, కానీ నేను ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ ఇచ్చాను, అందుగురించి నాట్ ఇఫ్ గేట్. యాక్చువల్ గేట్ అవుద్దంటే నాట్ ఇఫ్ గేట్గా చెప్తాను చూడండి. ఇది ట్రై స్టేట్ గేట్ అంట, 3 ఇన్పుట్స్, 3 టెర్మినల్స్ ఉంటాయి. యాక్చువల్గా నాట్ గేట్ ఏంటి 2 టెర్మినల్స్ ఉంటాయి, నాట్ గేట్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ట్రై స్టేట్ గేట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. ఓకేనా, అవి నాట్ ఇఫ్ గేట్ అని అంటాం. అంటే ఎనేబుల్ 1 అయింది అనుకోండి, 3 స్టేట్స్లోన ఇక చూడండి డి అనేది అవుట్పుట్, నాట్ గేట్, DD అనేది ఇన్పుట్, ఎనేబుల్. ఓకేనా, ఈ ఎనేబుల్ అనే వాల్యూ 1 అయితే అవుట్పుట్ అదే DD ఈజ్ అవుట్పుట్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ DD. ఓకేనా, అవుట్పుట్ D ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ DD. ఓకేనా, అది ఎనేబుల్ 0 అయిందనుకో, ఎనేబుల్ 0 అయిందంటే డైరెక్ట్గా డోంట్ ఇంపుట్ హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్ళిపోద్ది, హై ఇంపిడెన్స్ స్టేట్.
జీరోలో అవన్నీ రావు, హై ఇంపిడెన్స్ స్టేట్లోకి వెళ్తుంది. మీకు ఈడిఐలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జెడ్ అని వీళ్ళకి వచ్చేస్తుంది, బ్లాక్ డయాగ్రామ్ వీళ్ళకి జెడ్ అని వస్తుంది. అదే హై ఇంపిడెన్స్ స్టేట్ అని అవుతుంది. 4 స్టేట్స్ ఉంటాయి. డోంట్ కేర్ హై ఇంపిడెన్స్ 0, 1, ఓకేనా. హై ఇంపిడెన్స్ స్టేట్కి వెళ్తుంది, ఓకేనా. నాట్ ఇఫ్లోన నాట్ ఇఫ్ ఏ అవుట్పుట్ ఏంటి డి, ఇన్పుట్స్ ఏంటి డిడి ఎనేబుల్, డిడి ఎనేబుల్ అవుతుంది, డిడి ఎనేబుల్. ఓకే ఇస్తాను, అన్నీ ఇస్తాను కదా. ఇంకేట అన్ని గేట్స్ డిక్లేర్ చేస్తాను. నాట్ గేట్ డిక్లేర్ చేస్తాను, ఆర్ గేట్ డిక్లేర్ చేస్తాను, ఎగ్జాక్ట్ గేట్ 8 దాకా డిక్లేర్ చేస్తాను. గేట్ 3, గేట్ 4 అన్నీ రాయాలండి, నేను మెన్షన్ చేయట్లేదు. గేట్ 3 దగ్గర వచ్చి C3 అవుట్పుట్ A3 B3, ఓకే. C2 కదా, CF2 దగ్గర 1 వచ్చింది, 3 దగ్గర 2 రావాలి కదా, 2 BF2, ఓకే. ఇది అండ్ మాడ్యూల్. ఇంకా అలా గేట్ 4, గేట్ 5, గేట్ 6, గేట్ 8 దాకా ఉంటుంది అండ్ మాడ్యూల్. దీనికి టెస్ట్ బెంచ్ రాస్తాను. టెస్ట్ బెంచ్ కూడా రాసిందండి, టెస్ట్ బెంచ్, ఓకే. సో టెస్ట్ బెంచ్లో నేను మాడ్యూల్ టెస్ట్ బెంచ్ నేమ్ టీబీ అని ఇస్తున్నాను, ఓకే. టీబీ అని ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసేది. మళ్ళీ చెప్తున్నాను, టెస్ట్ బెంచ్లోని ఇన్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ రెగ్ అని కీవర్డ్తో డిక్లేర్ చేయాలి, అవుట్పుట్స్ వైర్ అని కీవర్డ్స్తో డిక్లేర్ చేయాలి. అందులో ఉన్న వైర్, మెయిన్ కోడ్లో ఉన్న వైర్, టెస్ట్ బెంచ్లో ఉన్న వైర్ చాలా డిఫరెంట్. నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకే. ఎన్ని డిఫరెంట్ కూడా నీకు చెప్తున్నాను, ఓకేనా. ఇన్పుట్ రెగ్ అని డిక్లేర్ చేయాలి. రెగ్ ఇన్పుట్స్ ఏంటంటే ఏబి 7:0 ఏబి, కాబట్టి 7:0 ఏ, B, ఇవి రెండు 7 బిట్ మెంబర్స్ అని. అలాగే రెగ్ ఎనేబుల్ కోడ్, ఎనేబుల్ కోడ్ ఇన్పుట్టే కదా, చూడండి ఇక్కడ ఇన్పుట్ ఎనేబుల్ కోడ్ ఈ ఇన్పుట్ డిక్లేర్ చేస్తాం. అవుట్పుట్ D1 ఉంది కాబట్టి వైర్ డి, ఓకేనా, డిక్లేర్ చేస్తాం. ఆల్రెడీ డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ ఇంకైతే మ్యాప్ చేసేద్దాం. వైర్ డిక్లేర్ చేసిన తర్వాత మ్యాప్ చేసేస్తే ఈజీ అయిపోద్ది. మ్యాప్ ఏంటి, ఇక్కడ 8 ఉంది, 8 కంప్ ఉంది, ఆటితోనే మ్యాప్ చేయాలి. 8 కంప్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఇచ్చాము, ఏ డి, ఏ, B ఎనేబుల్. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఏబి ఎనేబుల్ డి అని ఉందా, చూడండి ఏబి ఎనేబుల్ డి, ఓకేనా. సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఈ నేమ్ ఇక్కడ స్పేస్ ఇచ్చిన ఏది చేంజ్ చేసినా ఎర్రర్ అని వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ మ్యాపింగ్ అవుతుంది. అంటే ఈ నేమ్ బట్టే 8 కంప్ అనే అదే మాడ్యూల్లోనూ చూసుకుంటుంది. అంటే ఈ మాడ్యూల్ అప్పుడు మ్యాప్ చేస్తుంది, ఓకేనా. మాడ్యూల్ నేమ్ ఒకదానికి ఇచ్చింది ఇంకోటి దానికి ఇవ్వకూడదు. ఇక్కడ కింద ఇంకో మాడ్యూల్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకో మాడ్యూల్ డిక్లేర్ చేసి సేమ్ 8 కంప్ ఇచ్చానంటే ఎర్రర్ అని చూపిస్తుంది. ఒక మాడ్యూల్కి ఒక నేమే, ఓకేనా. నెక్స్ట్ మ్యాప్ అయిపోయింది. మ్యాప్ అయిపోయిన తర్వాత ఇనిషియల్ బిగిన్ దాని తర్వాత ఏంటి, ఏ వాల్యూస్ ఇచ్చినా, ఓకే. ఎనేబుల్ 1 ఇవ్వాలి కదా, ఎనేబుల్ =1 బిట్ 1 అని ఇస్తాను. ఆల్వేజ్ 1, ఎనేబుల్ 1 అని ఇస్తాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకేంటి, ఏ =8 బిట్ మెంబర్ కదా, చూడండి ఏబి 8 బిట్ మెంబర్స్ కాబట్టి 8 బిట్ హెక్సాడెసిమల్ ఇస్తున్నాను. హెక్సాడెసిమల్ ఎందుకు ఇస్తున్నాను అంటే యాక్చువల్లీ బైనరీ ఫామ్లోన 0 1 0 1 0 1 1 0 0 ఇది 8 బిట్ మెంబర్. యాక్చువల్గా హెక్సాడెసిమల్లో నేట్ అవుద్దంటే ఈ 4 కలిపి ఒక నెంబర్ అవుద్ది, అంటే 0 0 1 1 అంటే అంత చెప్తున్నాను. 0 2 4 4 + 8 12 అంటే హెక్సాడెసిమల్లోన 10కి ఏమో ఏ అని ఇస్తాం, 11కి ఏమో బి అని ఇస్తాం, 12కి సి అని ఇస్తాం, 13కి డి అని ఇస్తాం, 14కి ఈ అని ఇస్తాం, 15కి ఎఫ్ అని ఇస్తాం. ఇక్కడ ఏంటో వచ్చింది 12 వచ్చింది కాబట్టి 12కి సి కాబట్టి సి అనే మెంబర్ వస్తుంది. నెక్స్ట్ 0 1 1 0 0 1 1 0 అంటే ఎంత, 2 2 + 4 6 అంటే 6 డైరెక్ట్గా ఇలాగ ఉంటుంది, ఓకేనా. 6 డైరెక్ట్ డిక్లేర్ చేసింది హెక్సాడెసిమల్లో, ఓకే. అర్థమయ్యి ఉంటుంది అది, కాబట్టి 6C. అంటే ఇక్కడ 8 బిట్స్ ఇవ్వకుండా నేను యాక్చువల్ 2 బిట్స్ లేపేస్తున్నాను హెక్సాడెసిమల్ కాబట్టి. ఒక బిట్ ఒక సి అనేది 4 బిట్ మెంబర్, 6 అనేది 4 బిట్ మెంబర్. ఇవి రెండు కలిపితే ఎంత
8 బిట్ మెంబర్, ఓకేనా. అలాగా నెక్స్ట్ బీగోన్ అంతే 8 బిట్ H6C, ఓకే. అలాగా ఇది బిగిన్, దాని తర్వాత హ్యాష్లాగ్స్ 2 ఎనేబుల్ 1 అలాగ ఉంచుదాం. A ప్లస్ 1 బిట్ 1, అలాగే హ్యాష్లాగ్ సేమ్. నెక్స్ట్ హ్యాష్లాగ్ 2 అని ఇచ్చాను. హ్యాష్లాగ్ 2 B ప్లస్ 1 బిట్ 1. ఆన్సర్ లేట్ అవుతే చెప్తాను చూడండి. ఇనిషియల్ బిగిన్ ఎండ్, దాని తర్వాత ఇనిషియల్ డాలర్ మౌంటెడ్ ఒకసారి చెప్పట్లేదు, చెప్తాను నేను మరి ఇంక టైం వేస్ట్. డాలర్ టైం ప్రింట్ చేయడానికి కామా A %H హెక్సాడెసిమల్లో ప్రింట్ చేస్తున్నాం కదా అందుగురించి. B %H హెక్సాడెసిమల్లో ప్రింట్ చేస్తున్నాను అందుగురించి. నేనైతే అవుట్పుట్ D హెక్సాడెసిమల్ పెట్టిన 1 బిట్ మెంబర్ ఎలా పెట్టినా ఒకటే కదా, D అనేది అవుట్పుట్ కదా, అందుగురించి B అని H అని ఏ అని ఇవ్వచ్చు, D అనే ఇవ్వచ్చు, H అని ఇస్తున్నాను ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని. దాని తర్వాత ABH అంటే ఎనేబుల్ ఇక్కడ డిక్లేర్ చేయలేదు, ఎనేబుల్ ఎప్పుడు 1లోనే ఉంటుంది కాబట్టి డిక్లేర్ చేయలేదు, ఓకేనా. ఇనిషియల్ డాలర్ మౌంటెడ్, ఇనిషియల్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నానండి. ఇనిషియల్ 20 దగ్గర డాలర్ ఫినిష్, 20 దగ్గర 10 దగ్గర ఫినిష్ చేసింది. దాని తర్వాత ఏంటి ఫినిష్ చేసిన తర్వాత ఎండ్ మాడ్యూల్ అంతే. డాలర్ స్టాప్ డాలర్ ఫినిష్ రెండు సేమ్, కొంచెం తేడా ఉంటుంది అంతే, ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. ఇప్పుడు ఎండ్ మాడ్యూల్. ఇప్పుడు టెస్ట్ బెంచ్ రిజల్ట్ ఎలాగ వస్తుందో చూస్తున్నాం. 0 దగ్గర ఏ వాల్యూ ఎంత ఉంది, 6C ఉంది. ఇది హెక్సాడెసిమల్లో ఉంది 6C అంటే, ఈ 6C అంటే 6 ఏమో డెసిమల్ నెంబర్ కదా అని కాదు, హెక్సాడెసిమల్లో ఉంది, ఓకే. B కూడా 6C కాబట్టి అవుట్పుట్ ఎంత అవుద్ది, D రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 1 అవుద్ది. నెక్స్ట్ హ్యాష్లాగ్ 2 దగ్గర A =6C ప్లస్ 1 బిట్ 1 అయింది, కానీ B ఏమో చూడండి 2 దగ్గర A ఒకటే చేంజ్ అయింది, B ఏమో 4 తర్వాత చేంజ్ అయింది, ఓకేనా. B =6 ఇదే ఉంది కాబట్టి ఇవి రెండు డిఫరెంట్, 1 యాడ్ అయిందంటే 8 అవుద్ది, రెండు డిఫరెంట్ అయిపోద్ది నెంబర్ కాబట్టి D =0. దాని తర్వాత 4 సెకండ్స్ తర్వాత A =6C 1 బిట్ 1 ఉంటుంది, ఎందుకంటే తర్వాత 8 చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ ఒక్క దగ్గర చేంజ్ అయింది. దాని తర్వాత 4 దగ్గర 8 అవుతుంది, 2 నానో సెకండ్ తర్వాత 4 నానో సెకండ్ దగ్గర B =1 బిట్ 1 అవుతుంది, అంటే ఎక్కడైతే B వాల్యూ 8 అవుతుంది 6C ప్లస్ 1 బిట్ 1, ఇవి రెండు సేమ్ కదా, 6C 1 బిట్ 1 6C 1 బిట్ 1 కాబట్టి D =1. అలాగా 10 నానో సెకండ్స్ కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే తర్వాత 8 చేంజ్ అవ్వట్లేదు. అది అర్థమైందా, టెస్ట్ బెంచ్ కూడా అర్థమై ఉంటుంది, కంపరేటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఓకేనా. సో థ్యాంక్ యూ, లాస్ట్ దాకా చూస్తుంది. ఏ చిన్న డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై చేస్తున్నాను. సో నేను ఇంకా ఏదైనా అంటే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలా, అంటే బాగా హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలా అని మీకు అర్థం కావట్లేదు, ఏదైనా కింద మెన్షన్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా అంటే మీరు బాగా చెప్పట్లేదు, ఏ పప్పులాగా చెప్తున్నా అని కింద మెన్షన్ చేయండి, తిట్టినా కింద మెన్షన్ చేయండి, ఎందుకంటే ఈ కామెంట్స్ రాకపోతే నేను చెప్పింది మొత్తం తప్ప అని అనిపిస్తుంది, అందుగురించి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ కింద మెన్షన్ అంటే కామెంట్ చేయండి, మీకైతే అర్థం కాకపోతే అర్థం కావట్లేదని, అర్థమైతే అర్థమైంది బాగానే అర్థమైందని అంతే. మీరు సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, లైక్ చేయవసరం లేదు, అది అవసరం లేదు, కానీ కామెంట్ చేయండి అంతే. ఎందుకంటే ఫస్ట్ నాకు 10-20 వ్యూలు వస్తున్నాయి, 30 వ్యూస్ వస్తున్నాయి ఫస్ట్లోనే, సో ఆ వ్యూస్ అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, అందుగురించి మీరు చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నేను ఇంకా ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తే నేను ఆ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అంతే. థ్యాంక్ యూ, లాస్ట్ దాకా చూస్తున్నాను.